ముఖ్యంగా గ్రీన్లాండ్ చుట్టుపక్కల ఆర్క్టిక్ సీ, గ్రీన్లాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో క్రిటికల్ మినరల్స్ కావచ్చు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయని చెప్పి కూడా కథనాలు చెప్తున్నాయి అనమాట. దాంతోపాటు హైడ్రో కార్బన్స్ కూడా ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా యుఎస్ యొక్క నార్థన్ మోస్ట్ ఎయిర్ బేస్ కూడా అక్కడ ఉందన్నమాట. తులి ఎయిర్ బేస్ అంటాం, లేదా కొత్తగా దానికి పితుఫిక్ ఎయిర్ బేస్ అని పేరు పెట్టారనమాట. ఈ యుఎస్ యొక్క ఎయిర్ బేస్ కూడా అక్కడే ఉంది. యుఎస్ యొక్క నార్థన్ మోస్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచి జరుగుతాయి అనమాట. సో దీనికి సంబంధించి కూడా ఇంత స్ట్రాటజిక్ అయిన ప్రాంతం కాబట్టి ఇప్పుడు యుఎస్ వాళ్ళు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ రూపంలో వచ్చి గ్రీన్లాండ్లో ఆస్తులు కొనుక్కోవటం, దాంతోపాటు చైనా వాళ్ళు ఈ హైడ్రో కార్బన్స్ కావచ్చు, క్రిటికల్ మినరల్స్ మీద వాళ్ళు రావటం, ఇవన్నీ పక్కన పెడితే ఆర్క్టిక్ ప్రాంతంలో మనం చూస్తే రష్యా, అమెరికా ప్రాబల్యం పెంచుకోవడానికి ట్రై చేయటం, ఆర్క్టిక్ సీలో ఐస్ మెల్ట్ అయిపోయి దానిలో రిసోర్సెస్ బయటికి రావటం, ఇవన్నీ కూడా చూస్తే కనుక ఖచ్చితంగా గ్రీన్లాండ్ని కాపాడుకోవాలని అక్కడ వాళ్ళ భావన అనమాట. మా ప్రాంతం మాదే, భవిష్యత్తులో మేము డెన్మార్క్లో భాగంగా ఉంటామా లేదా అనేది మాకు మేమే డిసైడ్ చేసుకుంటామని చాలా సందర్భాల్లో వాళ్ళు వెల్లడించారు. ఈ టైంలో వాళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకోవడానికి, ముఖ్యంగా వాళ్ళ యొక్క గవర్నెన్స్ కాపాడుకోవడానికి, వాళ్ళ రిసోర్సెస్ కాపాడుకోవడానికి, వాళ్ళ ల్యాండ్ ఓనర్షిప్ కాపాడుకోవడానికి బయట దేశస్తులు అంటే ఫారినర్స్ వచ్చి వాళ్ళ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ అని లాగేసుకోకుండా ఇప్పుడు గ్రీన్లాండ్ వాళ్ళు ఇలాంటి కొత్త పాలసీ తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా అమెరికన్ ఇంట్రెస్ట్ ఇక్కడ పెరిగిపోవటం, దాంతోపాటు గ్రీన్లాండ్లో కూడా పొలిటికల్ మరియు ఎథ్నిక్ సెన్సిటివిటీస్ పెరిగిపోవటం, దాంతోపాటు చైనా వాళ్ళు కూడా ఇక్కడ రేర్ ఎర్త్ మైనింగ్ మీద ఆశ చూపించడం, ఇవన్నీ పక్కన పెడితే ఆర్క్టిక్ రీజియన్లో కొత్త జియో పాలిటిక్స్ స్టార్ట్ అవటం, రష్యా కూడా ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాం, వీటన్నిటి వల్ల గ్రీన్లాండ్ వాళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చారు. అక్కడ బయట వాళ్ళు వచ్చి ప్రాపర్టీ కొనుక్కోవడం ఇంకా కష్టం అని చెప్పి ఆ చట్టం చెప్తుంది.